In the heart of Andhra Pradesh's dryland farming belt, a promising shift is taking root. On the 2nd of June 2025, the village of Golcheru in Kuderu Mandal hosted an orientation program on agroforestry and carbon farming. Led by Mr. Ramachandra, a progressive farmer and local leader, and supported by Say Trees Environmental Trust, INOFSYS, and facilitated by HANDS, Booty, the event brought together 35 farmers from Golcheru and nearby villages. The session highlighted the power of integrating trees into farmland, offering solutions for degraded soils, water stress, and climate uncertainty. Mr. Narayan Swamy, Program Director at HANDS, explained agroforestry benefits and introduced suitable tree species for the region, from teak and red sandalwood, to mango, jamun, and sweet lime. The program also unveiled the carbon farming agreement, assuring farmers full land and tree ownership, while opening doors to future income from carbon credits. In an engaging Q&A, farmers raised concerns, and received clear guidance on water needs, market access, and scheme integration. ఎండ యొక్క ప్రభావం అది ఎండను తీసుకుంటుంది దాని ప్రభావం అది అందుకనే మేమేం చేస్తున్నామంటే వ్యవసాయాన్ని అంతా మనము దాన్ని బుజ్జగిచ్చి పనికిరాని దాన్ని చేసేసినాం నీ మీదే నీ ఫోన్ పే మీద ఆధారపడేటట్టు చేసాం దాన్ని నువ్వు ఏడవసారి దాన్ని ఏదో ఒకటి చేసి నువ్వు తీసుకొని వచ్చి డ్రిప్లోకి ఇస్తే తప్ప బతికే పరిస్థితి అంటే మనిషికి ఏమన్నా అయితే స్థలం ఎక్కిస్తాం కదా అటువంటి వాటికి తీసుకొచ్చారు చర్చని. The session concluded with a collective commitment to start plantations in the upcoming 2025-26 season. 20 ఏళ్ళకి నీ పెత్తనం పోవచ్చు, నీ కొడుకు పెత్తనం లేకుంటే నీ మనవడు పెత్తనం కదా. ఇప్పుడు మీ ఊర్లో స్కూల్ ఉంది, ఐవర్ మారితే నడవదా? నడుస్తుంది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మారితే నడవదా? This initiative marks a hopeful beginning, where farmers grow not just crops, but climate resilience and long-term prosperity. Together, we plant the future. ఫారెస్ట్ వల్ల రైతులకు సార్ చెప్పినట్లు చాలా ఉపయోగకరాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతులు ₹1 ఖర్చు లేకోకుండా మనమందరూ చేసుకునే దానికి మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాబట్టి చాలా ఉపయోగం ఉంటుందని చేసుకుంటాం. ఫారెస్ట్ వాళ్ళు ఇది మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినారు. ఇది ఏమంటే ఈ గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనం ఎన్ని టన్నులు కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నాము అనే దాని మీద మంచి అవగాహన కల్పించారు రైతులకు కల్పించి మన అడవి మొక్కల్ని పెంచడము ఇట్లా ఈ విధంగా చేసుకోవడము మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినారు. వారికి ధన్యవాదాలు. రైతులు ఇబ్బంది పడుతున్నారు, పంటలు పెట్టుకోలేకపోతున్నారు, మీ ప్రాజెక్టు మా ఊరు మండలానికి తీసుకురండి అని మొత్తం అన్ని గ్రామాలకు తీసుకొస్తున్నాం. కాబట్టి నిజంగా రైతాంగం మనం ఈ కార్యక్రమం జోలికిపోతే ఒకటే కాదు, రేపటి పవర్ వీర్ ఇస్తామంటున్నారు, 5 కిలోమీటర్ల పైప్లైన్ ఇస్తామంటున్నారు, తర్వాత కలుపు తీసే మిషన్లు ఇస్తామంటున్నారు, అవన్నీ కొమ్మలు కత్తిరించే కత్తర్లు ఇస్తామంటున్నారు, ఇంకా పెద్ద కత్తర్లు కూడా ఇస్తున్నారు. బాది చుట్టూ ఇప్పుడు ఎందుకంటే కూలీలు పుట్టట్లేదు, మీరు బాగా చూసింటారు, కూలీలు పుట్టట్లేదు.